హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు. ప్రియులారా, ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని మీ వద్దకు రావడానికి ప్రభువు నాకు సహాయం చేసినందుకు ఆ దేవునికి లెక్కించలేనన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. రండి, మనం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. పరలోకమందున మా తండ్రి, మహాపరిశుద్ధుడా, మీకు ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామములు బట్టి నాయన మీకే వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాయన యేసుప్రభా, నాయన ఇవి నన్ను ప్రేమించి మమ్మలను ప్రేమించి ఇంతవరకు కాపాడి సజీవుల లెక్కల్లో ఉంచినందుకు నాయన మీకే లెక్కించలేనన్ని కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. నాయన సుప్రభా, నాయన ఈ ప్రత్యేక సమయమున నాయన ఇటు రీతిగా నాయన మీ సన్నిధిలో నాయన ప్రభా గడపటానికి నాయన మీరు ఇచ్చిన ఈ చక్కటి తరుణాన్ని బట్టి నాయన అవకాశాన్ని బట్టి నాయన మీకే లెక్కించలేనన్ని కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. నాయన ఇప్పుడు నాయన ప్రభా మీరు సెలవిచ్చిన వాక్కును నాయన ప్రభ మీ జనులతో పంచుకొంచుండగా నాయన ప్రభ మీ ఆత్మ అభిషేకము నా మీద ఉంచి నాయన ప్రభ ఆ మాటలు విన్న వారి హృదయాల్లో నాయన మీ కార్యము జరుగునట్లు నాయన మీరు కృప చూపించండి. నాయన నన్ను మీ ఆత్మచేత నింపుము నాయన ప్రభ, నన్ను అభిషేకించి నా నోటికి మీరు బోరయ్యుండి నాయన మీ జనులతో మీరే మాట్లాడమని నాయన ప్రభ ప్రార్థిస్తున్నాము. నాయన ప్రభా, నాయన మీ దయగల కృపగల హస్తాలకు నాయన ప్రభు నన్ను నేను అప్పగించుకుంటుండగా నాయన నన్ను మీ పరిశుద్ధాత్మతో నింపి నాయన ప్రభు పరిచి నాయన మీ వాక్యం ద్వారా మీ జనులతో మాట్లాడమని నాయన ప్రతి ఒక్కరి హృదయ అవసరత తీర్చి నాయన మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. మీ ఆత్మకార్యము నాయన ప్రతి ఒక్కరి జీవితంలో నాయన జరిగించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ఏమిటంటే, మనం ఎప్పుడు మనం రెగ్యులర్గా వాక్యం చదువుతాం, వాక్యం వింటాం, కానీ ఆ వాక్యం మనలో ఎందుకు క్రియేట్ చేయట్లేదు? వై గాడ్స్ వర్డ్ ఈజ్ నాట్ వర్కింగ్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ ఇన్ ఎందుకని దేవుని వాక్యం మనలో క్రియేట్ చేయట్లేదు అంటే దానికి కారణాలు ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. అందుట్లో మొదటిది ఏంటంటే ప్రిపరేషన్. సరి అయిన సిద్ధపాటు అనేది మనకి ఉండటం లేదు. ఏదో అలవాటుగా ఆచారంగా ఏదో చేసేస్తున్నాం, కానీ ఏదో సరి అయిన సిద్ధపాటు. నాయన ఇప్పుడు నేను వాక్యం చదువుతున్నాను, నాయన ఇప్పుడు మందిరానికి వెళ్ళబోతున్నాను, మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు నాయన అని చెప్పి మనము సీరియస్గా ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసుకుని సిద్ధపడటం లేదు. అందుకనే దేవుడు మనతోటి ఏ వాక్యం ద్వారానూ మనతో మాట్లాడలేకపోతున్నాడు. ఇది ఒక కారణమైతే, రెండవది మనము దేవుని వాక్యాన్ని అది ఎలాగైతే ఉన్నదో అది దేవుని వాక్యంగా మనం గుర్తించట్లేదు, దాన్ని అంగీకరించట్లేదు మనం. అది పరిశుద్ధుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో ఇలాగ సెలవిస్తున్నాడు. మొదటి దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. చూసారా ఎంత చక్కగా రాశాడో. ఈరోజు ప్రభువు నా ద్వారా మీతో తెలియజేయాలనుకున్న మాట ఏంటంటే అది ఇదే. ఏంటంటే వాక్యం ఎందుకు మనలో ఫలించట్లేదంటే మొదట సిద్ధపాటు ఉండట్లేదు. ఒకవేళ సిద్ధపడి వచ్చిన దేవుని మాటను మనము అది నిజంగా ఇక్కడ ఏంటంటే మనం అంటాం, మనం వాక్యం విన్న తర్వాత అది మనకు నచ్చితే వెళ్ళి ఆ సేవకులతో అయ్యా మీ వాక్యం విన్నాము అని అలాగలా చెప్తాం. అంటే ఆ మనిషిని మెన్షన్ చేస్తున్నాం. అంటే మనం ఆ మాట ఎందుకు పలుకుతున్నామంటే మన మనసులో అదే ఉద్దేశం ఉంటుంది. అంటే అది ఏదో ఆ మనుషులు వాక్యం కిందే మనం భావిస్తున్నాము. అలా చేయకూడదు, అది తప్పు. అదే ఇక్కడ పౌలు చెప్తున్నాడు అనమాట. అది మనుషుల వాక్యమని ఎంచక అది నిజంగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని ఇక్కడ దెస్సలోనికీయులకు సంఘము అలా చేసింది. అందుకనే ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. మనలో దేవునికి ఆత్మక్రియ వాక్యం ద్వారా ఎందుకు జరగట్లేదంటే ప్రథమమైన కారణం ఇదే.
మనము దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించట్లేదు. మనం అసలు ఏదో మనుషులు చెప్పే వాక్యం కింద మనం అంటాం. ఎవరితోనన్నా మాట్లాడేటప్పుడు ఫలానా ఆయన వర్తమానం విన్నాము అలా చెప్తాం. అది కాదు, అది ఫలానా ఆయన ద్వారా దేవుడు సెలవిచ్చిన వర్తమానం అని మనం ఎవరో అనం. ఎందుకంటే మన మనసులో ఆ అభిప్రాయమే ఉండదు. అందుకనే ఆ వాక్యం మనలో క్రియేట్ చేయట్లేదు. ఇంకోటి మూడవ కారణం వచ్చి సరైనటువంటి విధేయత, ఒబీడియన్స్, లేదంటే అప్పగించుకోవడం, సబ్మిషన్ లేదా యాక్సెప్టెన్స్, అంగీకరించటం. అక్కడ ముందు చెప్పారు కదా, అంగీకరించడం, యాక్సెప్టెన్స్, సబ్మిషన్, ఒబీడియన్. ఇలాగ సరైనటువంటి ఆ వాక్యాన్ని దేవుని వాక్యంగా మనం అంగీకరించట్లేదు. అది ఏదో మనుషులు చెప్తున్నట్టుగా మనం అనుకుంటున్నాం. అదొకటైతే అసలు ఒకవేళ అలాగ అనుకున్నా అది మనం అంగీకరించి ఇది నా కొరకే చెప్పబడింది అని మనం అంగీకరించం. అలాగ అంగీకరించి దానికి విధేయత చూపట్లేదు. మనం దేవుని హస్తాలకి మనం అప్పగించుకుంటలేదు. అందుకే దేవుని వాక్యం మనలో క్రియేట్ చేయట్లేదు. అందుకే మనం దీవించబడలేకపోతున్నాం. ఇదే ప్రథమమైన కారణం. కాబట్టి ప్రియులారా, దయించి ఇక నుండి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపాటుతో రెగ్యులర్ బైబిల్ స్టడీ ఎప్పుడైనా సరే, మందిరాలకు వెళ్ళేటప్పుడైనా ప్రార్థనాపూర్వకంగా ప్రార్థనతో సిద్ధపడి వెళ్ళి వాక్యం విని, అది మనుషులు చెప్పే వాక్యంగా కాకుండా దేవుడు వారి ద్వారా మనకు సెలవిస్తున్నాడు అని మనం గ్రహించి ఒప్పుకోవాలి. దానికి విధేయత చూపి మనల్ని మనం అప్పగించుకుని వాటిని ఎత్తిపట్టి ప్రార్థించిన రోజున తప్పక మనం జయం చూస్తాం. దేవుడు తన వాక్యమును ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్.